తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభమై నిలిచిపోయిన రోడ్ల నిర్మాణం ప్రారంభించకపోతే పరిటాల సునీత ఇంటి ముందు ధర్నా కూర్చుంటానంటూ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు చెబుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడండి. సార్ చెప్పండి, ప్రధానంగా మీ హయాంలో రోడ్ల నిర్మాణం సరిగా జరగలేదని ప్రధానంగా పరిటాల సునీత ఆరోపణ. కనీసం వాళ్ళ ఊరికి కూడా రోడ్డు పూర్తి చేసుకోలేదనేది ఆమె ఇటీవల చేసినటువంటి కామెంట్. ఏం చెప్తారు? మా ఊరికి పోయే రోడ్డు పరిటాల సునీత ఊరికి పోయే రోడ్డు ఒకటే. మా ఊరు దాటుకునే వెంకటాపురం పోలేమ్మ. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి రోడ్డు వేయించుకోలే. అప్పుడు ఆమె వేయించింటే ఇప్పుడు నేను వేయించాల్సిన అవసరం లేదు కదా. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె గ్రామానికి వెళ్ళే రోడ్డు తోపుదుర్తి మీదుగా తగరకుంట మీదుగా వెంకటాపురం వెళ్ళే రోడ్డు షార్టెస్ట్ రోడ్డు. ఆ రోడ్డు వైడనింగ్ ఆమె చేపీలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డీబీ గ్రాంట్లో ఆ రోడ్డును శాంక్షన్ చేయించుకున్నాము. తోపుదుర్తి వరకు కూడా ఎలక్షన్ లోపు రోడ్డు పూర్తి చేసుకుని ఎలక్షన్కి వెళ్తాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రెండోది, ఆమె సొంత కంపెనీ ఉంది ఎస్కేసి కన్స్ట్రక్షన్ అని. ఎల్నారాయణ చౌదరి అని ఆమె చిన్న నడుపుతాడు. ఆమె సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ ధర్మవరంలో రోడ్లు వేస్తూ ఉంది, పెనుగొండలో రోడ్లు వేస్తూ ఉంది, హిందూపురంలో కూడా వర్కులు చేస్తూ ఉన్నారు. కానీ ఆమెను 25 సంవత్సరాలు గెలిపించిన రాప్తా నియోజకవర్గంలో మాత్రం కాంట్రాక్టులు తీసుకొని కూడా రోడ్లు వేయడంలే. అంటే మమ్మల్ని ఓడించిన ప్రజలకు అభివృద్ధిని దూరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆమె ఒక శాడిజం ప్రదర్శిస్తూ ఉంది. సో ఇది వాస్తవము. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికి గ్రామ సభలు ఏర్పాటు చేస్తాం. ఆమె నిజస్వరూపం గురించి మాట్లాడుతూ వెళ్తాం. మనం చేసింది ఏంది, వాళ్ళు చేయలేనిది ఏంది, అవి కూడా చెప్పుకుంటూ వెళ్తాం. అయితే ఇప్పుడు జీడిపల్లి నుంచి పేరూరుకు వెళ్ళే కాలువ పనుల పురోగతి కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రిజర్వాయర్ల నిర్మాణం నిలిచిపోయింది. ప్రధానంగా ఎందుకు? పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇచ్చినాం కదా, 4 ఏళ్ల పాటు నీళ్ళు ఇచ్చినాం పేరూరు డ్యామ్కి. శ్రీశైలంలో నీళ్లు లేవు కాబట్టి రాలేదు ఈసారి. శ్రీశైలంలో నీళ్లు ఉంటే ఈసారి కూడా ఇచ్చేవాళ్ళము. పేరూరు డ్యామ్కి వచ్చిన తొందర ఏముంది, నీళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలు పడితే మళ్ళీ నీళ్ళు ఇస్తాం. అంటే రిజర్వాయర్ల నిర్మాణం ఆగిపోయింది అనేది వారి కామెంట్స్. ఆమె చేయలేని దాని గురించి నన్ను ఎందుకు మాట్లాడాలి? ఆమె సోమరాండ్లపల్లి రిజర్వాయర్ ఎంత మాత్రం మొదలుపెట్టింది, పుట్టకనం ఎంత మాత్రం మొదలుపెట్టి చేసింది. ఆమె ఏం పనులు చేసింది? ఆమె దాదాపు 30 కోట్లు 35 కోట్ల పనులు చేస్తే నేను 140 కోట్ల రూపాయల పనులు చేసినాను. అదే కాంట్రాక్ట్లో 140 కోట్ల రూపాయల పనులు చేయించి బిల్లులు కూడా ఇచ్చినాం. ఆమె చేసిన ఆమె హయాంలో జరిగిన పనులకు బిల్లులు ఇచ్చినాము. మళ్ళీ మా హయాంలో జరుగుతున్న పనులకు కూడా బిల్లులు ఇచ్చినాము. ఆమె భూసేకరణకు రూపాయి ఇప్పిలే. నేను భూసేకరణకు కూడా ఒక 5 కోట్ల మేరకు డబ్బులు ఇప్పించిన. ఆమె రైతులను మోసం చేసింది. భూసేకరణ డబ్బులు ఇప్పిస్తాము, కాలువ పనులు స్టార్ట్ చేయండి అని. అంటే మేము అట్లా రైతులను మోసం చేసేదానికి సిద్ధంగా లేము. రైతులకు డబ్బులు ఇచ్చినాకనే పనులు చేస్తాం. అంటే కాంట్రాక్టర్లు ఇంటి ముందర ధర్నా కూర్చుంటాం అంటున్నారు. అంటే ప్రధానంగా ఎందుకు సార్? ఇప్పుడు కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ చేసుకున్నాక, ఒప్పందం చేసుకున్నాక పనులు చేయాలి. పరిటాల సునీత కంపెనీ ఎస్కేసి కన్స్ట్రక్షను 33 రోడ్ల నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకుని ఎన్నికలకు ముందు హడావిడిగా మొదలుపెట్టింది. ఎన్నికలు అయిన తర్వాత ఆ పనులు చేయడంలే. పక్క నియోజకవర్గం ధర్మవరంలో 19 రోడ్లకు గాను 9 రోడ్లు పూర్తి చేసింది ఆ కంపెనీ, పరిటాల సునీత కంపెనీ. ఇక్కడ రాప్తాడులో 33 రోడ్లకు కానీ 3 రోడ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. కాంట్రాక్ట్ దాంట్లో కూడా సబ్ కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడంలే. ఈరోజు సబ్ కాంట్రాక్టర్లు అనేక మంది ఆ రోడ్డు పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇది పరిటాల సునీత కంపెనీ వాళ్ళు డబ్బులు ఎగరగొడతారన్న భయంతో వారు ముందుకు రావడంలే. ఇందులో ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నిధులు తీసుకొచ్చి ఆ టెండర్లు పిలవడం జరిగింది. కాబట్టి ఇందులో కాంట్రాక్ట్ని టర్మినేట్ చేయడానికి కానీ 60C కింద అతన్ని తొలగించి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి కానీ ప్రొవిజన్ లేదు. కాబట్టి వాళ్ళే పనులు చేయాలి. పరిటాల సునీతనే పనులు చేయాలి. పనులు ప్రారంభించకపోతే ధర్నా చేస్తాం. తప్పనిసరిగా ఆమె ఇంటి ముందర ధర్నా చేస్తాం. మెగా ఇంజనీరింగ్కి సంబంధించి కూడా వారికి ఏమన్నా అంటే రిమూవ్ చేసే అవకాశం ఉంది? అంటే కాళేశ్వరం మేడిగడ్డ ఇష్యూలో కూడా వారిపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ రాప్తా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు హయాంలో జీడిపల్లి వైఎస్ఆర్ అప్పర్ పెన్నర్ లిఫ్ట్ పనులు చేజిక్కించుకోవడం జరిగింది. 590 కోట్ల రూపాయల అగ్రిమెంట్ వాల్యూ. సో అందులో భాగంగా ఆ సంస్థ ఇప్పటికి 170 కోట్ల రూపాయల పనులు చేసింది. అంటే గణనీయమైన ప్రోగ్రెస్ చేసింది. కానీ మొత్తం పేమెంట్లు ఇప్పించినప్పటికి కూడా బ్యాలెన్స్ వర్క్స్ చేయడానికి ముందుకు రావడం లేదు. దీనిపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఇందులో భాగంగా ఏదైతే అడిషనల్ రిజర్వాయర్స్ అయితే ఏదైతే ఇంక్లూడ్ చేయడం జరిగిందో అవి మేము చేయలేము. మా ఇనిషియల్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ సంబంధించిన స్కోప్ ఆఫ్ వర్క్కు మాత్రమే పరిమితం అవుతామని లెటర్ ఇచ్చినారు. సో అది కూడా ఆ లెటరు ఇవ్వడం కూడా 2 సంవత్సరాల కింద ఇచ్చి ఉంటే ఈ పాటికి మిగిలిన రిజర్వాయర్లు కూడా పూర్తి చేసి ఉండేవాళ్ళం.
సో అది నిన్న మొన్న ఇచ్చున్నారు. దాని మీద అధికారులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే అది వేరే కాంట్రాక్టర్లకు ఆ పనులు ఇప్పించి పనులు మొదలు పెట్టిస్తాం. పరిటాల సునీత వైఫల్యం కారణంగానే రోడ్ల నిర్మాణం ఆగిపోయిందని, రోడ్ల నిర్మాణం పూర్తి కాకపోతే మొదలు పెట్టకపోతే ఖచ్చితంగా వారి ఇంటి ముందు ధర్నాకు దిగుతామంటూ రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ దాదాపుతో భరత్, ఆర్టీవీ, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.